విజయవాడలోని శ్రీ కాళీమాత అమ్మవారి ఆలయంలో ప్రతి పౌర్ణమి అమావాస్యనందు చండీ హోమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆ చండీ హోమాన్ని మనం వీక్షించి ఆ అమ్మవారి కృపా కటాక్షాలు పొందుదాం. మహాగణాధిపతయే నమః. ఖడ్గం చక్రగదేషు చాప పరిఘాంచూలం భుషుండీం శిరః శంఖం సందధతీం కరైస్త్రణయనాం సర్వాంగభూషావృతాం నీలాశ్మద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం యామస్తౌత్స్వపితే హరౌ కమలజో హంతుం మధుం కైటభం. జగత్కర్త జగద్భర్త అయినటువంటి పార్వతీ పరమేశ్వరుల్లో కాళికా అమ్మవారు కృష్ణుడి యొక్క సోదరి, విష్ణు సంభూతమైనటువంటి ఆ అమ్మవారు ఈశ్వరుడి యొక్క అర్ధాంగి. అలాంటి ఆ అమ్మవారు ఆ ఈశ్వరుడి దగ్గర ఉంటే సకల మహత్తులన్నీ కూడా కలిగి ఉంటాడు ఈశ్వరుడు. ఒకానొక సమయంలో రక్తబీజాసురుడు అనేటువంటి రాక్షసుడు అమ్మవారితో యుద్ధానికి చేయడానికి సాయశక్తిలా ప్రయత్నం చేయడానికి తపస్సు చేశాడు. తపస్సు చేసి అన్ని రకములైనటువంటి వరాలని కోరుకున్నాడు. అన్ని వరాలలో కూడా వేటి వలన నాకు మరణం సంభవించకుండా ఉండుగాక అని అడిగాడు. కోరిన కోరికలు ఇవ్వడమే పరమేశ్వరుడికి కావలసింది. ఆ పరమేశ్వరుడు కాస్త వరాన్ని ఇచ్చాడు. ఆ వరం కాస్త ఎలా తయారయ్యింది అంటే పురుషుల వలన గాని వేటి వలన కూడా నాకు మరణం సంభవించు ఉండుగాక అని అడిగాడు. అడగటంలో చిన్న పొరపాటు, వ్యామోహంలో స్త్రీ గురించి ఏమీ కూడా అనుకోలేదు. ఈ రాక్షసుడు రక్తబిందుర్ యదా భూమౌ పతత్యస్య శరీరతః సముత్పతతి మేదిన్యాన్ తత్ప్రమాణో మహాసురః. ఈ రక్తబీజాసురుడు అనేటువంటి రాక్షసుడు ఎలాంటి వాడయా అంటే ఆ రక్తము, అతని యొక్క రక్తము కనుక కింద పడ్డట్టయితే మళ్ళీ అలాంటి రాక్షసుడే ఇంకొకడు పుడతాడు, అంతటి బలవంతుడు పుడతాడు. కాబట్టి ఆ రాక్షసుని సంహారం చేయడానికి పురుషుల వల్ల కానీ వీళ్ళ వల్ల కూడా కాకుండా వరాలను కోరుకున్నాడు ఈశ్వరుణ్ణి. అలాంటి ఆ రక్తబీజాసురుణ్ణి సంహరించడానికి కోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఆయుధాలన్నీ కూడా తీసుకుని కాళికా అమ్మవారు ఆ రక్తబీజాసురుడి మీద యుద్ధం చెయ్యటము, అంతేకాకుండా ఆ రక్తం కింద పడకుండా కాళికాదేవి మొత్తం కూడా తాగేస్తుంది. ఆ రాక్షసురుడి సంహారం ఆ విధంగా జరుగుతుంది. అమ్మదయ్యం ఉంటే అందరికీ అన్నీ ఉన్నట్లే. యాదేవి సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఎప్పుడూ మనకి వెంట ఉండే అమ్మవారు మనల్ని నడిపిస్తూ ఉండాలి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. శక్తి అంటే ఒకటి బలమని రావచ్చు, లేదా ద్రవ్యమని రావచ్చు. ఏ రకంగా అయినా కూడా అమ్మవారు మనల్ని దగ్గర ఉండి వెంట ఉండి అన్ని కూడా మనల్ని కాపాడుతూ ఉండాలి అని కోరుకుంటూ, యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత క్షుధారూపేణ సంస్థిత. అన్ని రకములైనటువంటి శక్తులన్నీ కూడా కలిగినంటే ఓ మహాతల్లి, నీవు అందరికీ కూడా తల్లివి, మమ్మల్ని అందరినీ కూడా చల్లగా కాపాడు తల్లి అని చెప్పి ఈ దేవాలయమైనటువంటి కాళికా అమ్మవారి దేవాలయము, త్రిశక్తి పీఠము, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళీ దేవాలయమైనటువంటి ఈ దేవాలయంలో పౌర్ణమి అమావాస్య రోజుల్లో చండీ హోమాన్ని దేవాలయ సిబ్బంది వారు అందరి చేత చేయిస్తూ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకి అందరి భక్తులకి కూడా వీలుగా ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తూ అతి వైభవోపేతంగా చక్కగా జరిగేటట్టుగా చూస్తున్నారు. ఈ దేవాలయంలో విశేషం ఏమిటంటే చక్కగా మండపారాధన, గణపతి పూజ, ఆదిత్యాది నవగ్రహాలు. కలికాలంలో నవగ్రహాలు వాటంతట వాటికి సంచరించేటువంటి అవకాశం ఉన్నది. మిగతా 3 యుగాల్లో మాత్రం అవి దేవతని అనుసరించి వెళ్ళవలసిందే. కలికాలంలో మాత్రం ఆదిత్యాది నవగ్రహాలు వాళ్ళంతట వాళ్ళకి సంచరించేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఆదిత్యాది నవగ్రహాలైనటువంటి ఆ దేవతలు మనకి సరైనటువంటి సద్బుద్ధి కలగాలి అంటే ఆ దేవత ఆరాధన చేయాలి. ఆదిత్యాది నవగ్రహ మండపారాధన, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, దుర్గా గణపతి క్షేత్రపాలక వాస్తుపురుష అభయంకరులు, అలానే ఇంద్రాది అష్టదిక్పాలకులతో ప్రత్యేకంగా ఈ దేవాలయంలో ఈ చుట్టుపక్కల చాలా చోట్ల చండీ హోమాలు జరుగుతున్నప్పటికీ కూడా ఈ ఆదిత్యాది నవగ్రహ మండప సహితంగా అమ్మవారిని ఆవాహన చేయడం అనేది, ఇంతమంది చేయించడం అనేది దేవాలయ సిబ్బంది వారికి కుదిరింది. అమ్మవారు అంత భక్తి శ్రద్ధలతో ఆ భక్తుల చేత అమ్మవారు పూజలు అందుకుంటూ ఉన్నది. ఈ దేవాలయంలో అమ్మవారి యొక్క చండీ హోమము చేసుకోవటము, ఎన్నో రకములైనటువంటి కోరికలు తీరినాయి అని చెప్పి అమ్మవారి దగ్గరకు వచ్చి మరలా
మొక్కులు తీర్చుకుంటూ ఉన్నారు. అలాంటి విశేషమైనటువంటి త్రిశక్తి పీఠంలో వేంచేసి ఉన్నటువంటి ఆ కాళికా అమ్మవారికి అందరికీ కూడా నమస్కారం చేస్తూ, అమ్మవారి యొక్క దయ వల్ల అందరూ కూడా సుఖముగా శుభముగా ఉండాలి అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుందాం. శ్రీ మాతా మహారాజ్ఞీ జయ జయ దుర్గే హర దుర్గే శివ దుర్గే హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. 9వ అధ్యాయంలో చెరుకు గుమ్మడి 2 కావాలి, 2 తమలపాకులు, పసుపు, కుంకుమ. భిన్నాభస్మత్వాగతా స్వాహా తతః పరశుహస్తం తమాయాంతం దైత్యపుంగవం आहत्य देवी बाणौघैरपादहितभूतले स्वाहा तस्मिन् निपतिते भूमो निशुम्भे भीमविक्रमे भ्रातर्यदेव संक्रुद्धः प्रियदश्चकारादेवतः सहं स्वाहा पूरयामास ककुभो निजघण्टास्वनेन च समस्तदैत्यसैन्यानां तेजोमः तैः सप्तैर्धनास्त्रेषु शुम्भः कोपं परञ्जयौ स्वाहा दुरात्मं तिष्ठतिष्ठेधि यादहाराम्बिका यदा तदा जयेत्यभेदं देवैराकाशसंसदैः स्वाहा शुम्भेनागत्वयाहृतं दैत्यासेनासमावृतः स्वाहा तस्यावततयेवाशु महाकाली देव्यै नागवल्लीतरत्रियुतां सकुङ्कुमगन्धपुष्पाक्षतैर्विहृतिकां सघृतमिमां इक्षुखण्डसहित पुष्पाणखण्डैर्महाहुतिमहमिष्यामि नमः स्वाहा श्रीमातामहाराज्ञी जय जय दुर्गे हरिम शुम्भक्रुद्धो प्रवेशपदः स्वाहा बलाबलेपां दृष्टां ब्रह्मा दुर्गे गर्भमणः गर्भमाणः अन्यासाम्प्रभाश्रित्य युध्यते प्रतिपादिने स्वाहा देव्यवाद स्वाहा एकैवाहं जगत्यत्राग्निया कामवापरा सापितत्वविदा देवी धनुश्छेदतेषु स्वाहा छिन्ने धनुर्दैत्येन्द्रस्तथा चित्ते तथा तदे चिच्छेददेवी चक्रेण तामप्यस्य करे सदां स्वाहा दशाः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै प्रियताः प्रणतः स्वतां साङ्गायै सपरिवारायै समाहनायै साधुफलै शक्तिकायै महाकाली देव्यै नागवल्ली दरत्नयुतां सकुङ्कुमगन्धपुष्पाक्षतैर्विहृतिकां स्वधुरभिमां जम्बीरभवैर्महाभूतिमहोष्यामि नमः स्वाहा श्रीमाता महाराज्ञी जय जय दुर्गे हर दुर्गे शिव दुर्गे हर नमः पार्वतीपतये हर हर महादेव हर. 11వ అధ్యాయంలో 2 తమలపాకులు, పసుపు, కుంకుమ, దానిమ్మకాయ. सृष्टिस्थितिर्नाशानां शक्तिभूतेनानि गुणाश्रये गुणमये नारायणोऽस्तुते स्वाहा शरणागतधीनां तपरित्राणपरायणे सर्वस्यातिहरे देवी नारायणोऽस्तुते स्वाहा हंसयुक्तविमानस्थे ब्रह्माणि रूपधारिणि कौशाम्भाक्षरिके देवी नारायणोऽस्तुते स्वाहा त्रिशूलचन्द्राहिधरे महावृषभदाहिनि माहेश्वरी स्वरूपेण नारायणोऽस्तुते स्वाहा मयूरकुक्कुटवृते महाशक्तिधरे नखे कुमारी रूपसंस्थाने नारायणोऽस्तुते स्वाहा शङ्खचक्रगदाचारकगृहीतवपायः नृसिंहरूपेण उग्रेण हन्तुं दैत्याङ्कृतोद्यमे त्रैलोक्यत्राणे सरस्वतिवरे भूतिवा भवितांसि नियुते पुंसेदेशे नारायणोऽस्तुते स्वाहा सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयहुधात्ममूर्तिं कृताम्बिके तत्र करोति कान्याः स्वाहा विद्यासु शास्त्रेषु विवेकदीपेष्वाक्येषु वाक्येषु कात्मतन्यः ममत्वकर्तेति महान्धकारे विभ्रामयत्येतदेव विष्णुं स्वाहा देवावोचु स्वाहा यस्यन्त्यमृतास्ताक्षी विनिमानतः स्वाहा ततोऽहमखिलं लोकमात्मनेः समुद्धवैः हरिश्चाङ्गायै सबलिनारायै सवाहनायै साधुधायै सदृष्टिकायै महाकाली देव्यै नागवल्ली नरत्रयुतां सकुङ्कुमगन्धपुष्पाक्षतैर्विहृतिकां स्वधुरभिमां दारुणीफलैर्महाभूतिमहोष्यामि नमः स्वाहा श्रीमाता महाराज्ञी जय हरिभावानि तथा
विपयस्य स्वाहा रक्षां करोति भूतेभ्यो जन्मनां कीर्तनं नमः युद्धे धृतिर्महीयमे दुष्टदैत्य निबर्हणं स्वाहा तस्मिन् सुरे तस्मिन् महोग्रे दुर्विक्रमे निशुम्भे च महावीर्ये शेषाः पादाय स्वाहा एवं भगवती देवी सानिध्या ब्रह्मणः सम्भूयकुले भूप जगत परिवारं स्वाहा खण्डे नमः नमस्यामि नमः स्वाहा श्री माता महारानी की जय जय दुर्गे हर दुर्गे शिव दुर्गे हर नमः पार्वती पतये हर हर महादेव हर 13వ అధ్యాయం परिदुष्टा जगन्धात्री प्रत्यक्षं राजनिका स्वाहा देव्युवाच स्वाहा यत्रार्जने देव्युवाच स्वाहा ततो अम्रे नृपो राज्यम् अविर्नाम भवान् भविष्यति स्वाहा वैश्यवर्यत्वयायश्च परस्मत्तोऽभिवाञ्छित स्वाहा त्वं प्रयच्छामि संसद्यै तव ज्ञानं भविष्यति स्वाहा मार्कण्डेयोवाच स्वाहा इति दत्तातयोर्देवी यथा विलक्षणं स्वाहा मघो प्रयोदशः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै दुर्गे हर दुर्गे शिव दुर्गे हर नमः पार्वतीपतये हर हर महादेव ప్రసాదాల మీద నీళ్లు తనండి హ్రీంకారే స్మృతప్రహణస్థానే సహస్రాన్వితం దివ్యాన్నం ఘృతశోభశాకభరితం చిత్రాన్నభేదం తథా దుగ్ధాన్నం మధుశర్కరాదధియుతం మాణిక్యపాత్రే స్థితం ఆశాపూపసహస్రమంబసఫలం నైవేద్యమావేదయే మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి రాజరాజేశ్వరీ పరాంబా పరాభట్టారిక చండికా చాముండికా పరదేవతాయై నమః నైవేద్యంగా చూపించండి ప్రాణాయ నమః అపానాయ నమః కర్పూరము తీసుకొని లేచి నిలబడండి అమ్మవారికి 2 రోజుల్లో కర్పూర హారతి అన్నది కింద పెట్టి సంతత శ్రేయస్సు సమస్త సంబంధాన్ని భవంతు. बालात्मकोटि प्रतिभान्तरे महालक्ष्मी महासरस्वती राजराजेश्वरी परात्परा भट्टारिका शरणं मम तस्मात् कारुण्य भावेन रक्ष रक्ष परमेश्वरी अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोऽयम् इति मां मत्वा क्षमस्व जय जय करुणाब्धे श्री महादेव
శంభో జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ హోమంచ కారయేతు సూర్యహోమం ప్రవక్ష్యామి ఆత్మపీడ ఉపశాంతయే ప్రవక్ష్యామి మనఃపీడ ఉపశాంతయే కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ హోమంచ కారయేతు కుజ హోమం ప్రవక్ష్యామి రోగపీడ రుణపీడ ఉపవక్ష్యామి మమ పుత్ర పుత్రికా పీడ ఉపశాంతయే శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర హోమంచ కారయేతు శుభే శని హోమంచ కారయేతు శని హోమం ప్రవక్ష్యామి ప్రాణపీడ ఉపశాంతయే రాహు అరిష్టేతు సంప్రాప్తే రాహు హోమంచ కారయేతు రాహు హోమం ప్రవక్ష్యామి నేత్రపీడ ఉపశాంతయే సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర నమస్తే గారహపత్యాయ నమస్తే దక్షిణాగ్నయే నమః ఆహవనీయాయ మహావేద్యై నమో నమః కాండద్వయ ఉపాయ యజ్ఞేశాయ నమో నమః యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మాన్మత్వ క్షమస్వ పరమేశ్వర యజ్ఞేశ్వరాయ నమః పూర్ణఫలం సమర్పయామి. శ్రీమాత్రే నమః. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర.